ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు. ఏం తింటావు, ఏం తింటావు చెప్పు, ఏం తింటావు తింటావు? పుచ్చకాయనా? అదేంది మొత్తం? నిఖిల్ని నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే కలలా నిద్రలో లేచి పుచ్చకాయ పుచ్చకాయ కావాలి నాన్న నాన్న అన్నాడు. అందుకే నేను సెల్ బట్టి రికార్డ్ చేస్తున్నా. లేపు అడిగితే పుచ్చకాయ పుచ్చకాయ అంటున్నాడు. నిఖిల్ కోసం ఖచ్చితంగా పుచ్చకాయ తెస్తా. నిఖిల్ కోసం పుచ్చకాయ. మా కూలర్ ఖరాబ్ అయినట్టున్నది, దీన్ని రిపేర్ చేస్తా కొద్దిసేపట్లా. నిఖిల్ ఇగో బాబాయ్కి ఇచ్చి పుచ్చకాయ తెమ్మనుకో. అమ్మమ్మ ఇంటికి అన్నాడు. అమ్మమ్మ కొడవలు ఇచ్చేస్తాడు. కొడవలాట అమ్మమ్మ ఏం చేస్తా? అమ్మమ్మ గుడ్ల ఆమ్లెట్ వేసుకుంటుంది. అది ఇక ఎందుకు ఇప్పుడు కూర తినగా తినేదాట నాది తినదాట. ఆ కూర నచ్చదాట అమ్మమ్మ. ఇక మనం ఏం సరే అయిపో. రాజేంద్ర గాడికి పో. పుచ్చకాయలేగా మంచిద్దే చూసి అవి తీరుతాం అప్పటి. ఎంత అయితే వాళ్ళన్న మంచిద్దే, కొంచెం పెద్దది 80-90-100 లోపు మంచిది. మంచిద్దే, నెంబర్ 1 ఉండాలి. మనీతో కూడా హెల్ప్ అవుతుంది. మామయ్య పుచ్చకాయ, మామయ్య పుచ్చకాయ ఏమైంది? మామయ్య పుచ్చకాయ వద్దా తెస్తాడా? బెల్లం అండి మంచిది, మస్తున్నది బెల్లం. ఏమైంది? ఎత్తుకోనా? బుగ్గదిని మా అమ్మమ్మకి ఇప్పుడు అన్నం ఇచ్చిన, అది వద్దనుకుంటుంది. అన్నం కూర అడుగుదాం, ఎందుకు ఎగ్ కర్రీ వండుకుంటున్నావు అని అడుగుతా, ఏమంటుందో చూద్దాం. కాదు, ఇప్పుడు కూర బువ్వ ఇచ్చిన ఎందుకు తినలేదా? నచ్చలేదా? ఇప్పుడు కూర బువ్వ ఇత్తినగా నచ్చలేదా? అది వద్దా? ఎందుకు? అది తినబుద్ధి అయితే లేదా? ఈ మా అమ్మమ్మకు ఎక్కువ నీసు కౌసులు ఇష్టం. మరి పుచ్చకాయ అన్న తెస్తానా, అదన్న తినే ఉండు. అది తెగుద్ది మరి, కొడవాలంటే మామూలు కాదు. సరే కానీ ఇంత తినేవు కానీ అదైనా ఇద్దాం కానీ పుచ్చకాయ తిన్నా చల్లబడుతుంది కడుపు.
కాదులే నీకు దాని గురించి కొడవాలి ఇంత చిన్న ఇంత పెద్ద పిల్లలు నీవు ఎత్తుకోవాలనా పుచ్చకాయ పువ్వు తింటామా సగం మాటలు మాకు ఫుల్గా తినాలనా తినాలి బాయ్ పుచ్చకాయ తింటే మంచిది మన ఒంట్లో కూడా చల్ల పడుతుందా పుచ్చకాయ తింటావా మరి పుచ్చకాయ తింటాం తింటావా ఈ సాయంత్రం అయినా అగ్గి చేసుకుంటాను కానీ అగ్గి చేస్తందుకైనా పని చేస్తాయి కోసుకుంటే మంచిదే కొడుకు బాగా దిగుతున్నాయి తెగుతుంది మరి జాగ్రత్త చేయండి తెగుతుంది పోయానా మరి ఇక వస్తానుగా అబ్బా ఎండ బాగా కొడుతుంది ఈడు ఉండేది కదా దానికి వెళ్ళిపోదా నీడకు ఎత్తుకోమ్మా ఏ పట్టో పుచ్చకాయ తెస్తున్నారు ఎంత ఆడు దీనికి 3 కేజీలు ఉన్నది 75 అట అక్కడ చిల్లర లేకుంటే తర్వాత అయినా తీసుకుంటా అన్న 5 రూపాయలు ఇచ్చింది ఇక రూపాయికి ఇంకో 20 రూపాయలు పట్టిన 20 రూపాయలయా చిన్న ఇల్లు కాడ ఇంకా 20 రూపాయలు మాకు వస్తాయా 20 రూపాయలు వస్తాయి పెద్ద 75 అమ్మమ్మ దగ్గర ఉన్నది అమ్మమ్మ కూడా వస్తాను కొడవలు తెస్తాను తేమమ్మ కొడవలి ఆ గుడ్డు లేదు నా బిడ్డు లేదు కదా పుచ్చకాయ తిని కడుపు నింపుకుందాం అయితే మా అమ్మమ్మకు ఈరోజు చికెన్ తెస్తాం ఎందుకంటే మా అమ్మమ్మకు బాగా నీసుకూర తిన ముద్ద అవుతుంది తెద్దాం కాదు నీకు వంకాయ కూర నచ్చలేదా పప్పు కూర తిన్నది వంకాయ తిన్నది కాకపోతే ఆ కూర బాగా తినబుద్ధి కాలేదట చెత్తనా అమ్మ కడుగుతాను నువ్వు గిన్నెదేపో దాన్ని కాదు పుచ్చకాయని ఏం కోసినావు దాంతో చేసినావా లేదు చూపు పోసి తెస్తాను అవు నీకు చెప్తే నువ్వేమో బాబాయికి పని చెప్పు ఇంట్లో తిందాం ఇంట్లోనే కొద్దామా బయటనే కొద్దా ఏమంటే డల్లుగా ఉన్నావు ఏం కాదు డల్లుకి ఏం లే మంచిగా అన్నా కానీ ఇలా కొద్దా ఏమో ఇది గట్టిగా ఉన్నది ఇట్లున్నది ఇక తెల్ల అది పుచ్చిపోయింది నిఖిల్ పుచ్చిపోయింది నిఖిల్కి అద్దెగా ఏమో మనకేం తెలుసు లేదు మంచిగా అన్నది అది అట్నే ఉంటాయి దిగుతట్లే లోన కూడా పంటాయి కానీ నీళ్ళు పెట్టాలి నీళ్ళు ఉండాలి వీటికి నేను కోత్తలే నీ వల్ల కాదు కానీ అయితే దీనికోసం గంగలక్ష్మి అంత రిస్క్ తీసుకుంటాను ఎందుకు ఇప్పుడు చూడు నేను ఎట్లా ఎంత సింపుల్గా గంత లోతుకు చేస్తాను అట్లా చేయద్దు ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేస్తామంటే ఇట్లా
నీకు దూరం ఉండే కళ్ళే కళ్ళు పెడతాను ఇట్రా. ఒక్క నిమిషం ఆగు. ఇట్లా ఇట్లా తెలివిగా కోసుకోవాలి ఎప్పుడైనా. నిన్న తెలియగొట్టలేదు. అట్లా నాది అనుకుంటే ఎవరికి రాలిపోయాలి చేతులు కట్టి చేతులు రాలేదు. ఇట్లా నాది కొద్దిగా ఎనర్జీ కూడా కొంచెం ఉపయోగించుకోవాలి. ఈ పుచ్చకాయల కండ ఎక్కువ లేదు, తోలు అయితే బాగుంది. తోలు ఉన్నది కానీ కండ తక్కువ ఉన్నది. తోలు మందం బాగుంది. ఇంకా మంచిది ఎత్తే మన కొద్దిగా ఇట్లాంటివి ఉన్నాయి అన్నాడు. ఇంకొకటి బాగా తెల్లగా ఉండే, ఇది ఒకటి మంచిగా ఉండే తెచ్చిన. ఇక ఇగో పెద్ద వచ్చింది ముక్క మానమ్మ. నడిపి పోయి దీన్ని నల్ల పోయి దీన్ని కింద పోయి నీకు కూడా ఇంకో పెద్దది నడిపి పోయి ఇట్లా చెక్కలు నడిపి పోయి కొత్త నాకు చిన్న ముక్క సీమంత ముక్క. ఈ గిన్నెని పోయి తింటాని మంచిగా పని చేయండి నాకు ఇట్లా మళ్ళీ చెక్కలు చేస్తాం కళ్ళైనా ఇంకా చేస్తాను. చాలా అది కండే మాను జోకులు ఇగో దీన్ని కూడా కొయ్యి మధ్యలో. నిన్నగా ఉంటేనే మంచిగా ఇట్లా దీన్ని తినలేం, మొత్తం మూతి కంటారు. నిఖిల్ తింటాను మంచిగా తింటాం. నిఖిల్ తింటాను అన్నం లేదా అబ్బు కమ్మకున్నాయి, మస్తున్నాయి. అబ్బా మంచిగా ఉన్నది. ఎట్లున్నది? అబ్బా మంచిగా ఉన్నది. సూపర్ ఉన్న టేస్ట్గా. ఎట్లున్నాయి? కమ్మ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి. నచ్చిందా నీకు? నచ్చింది. మంచిగా ఉన్నాయి, చల్లగా ఉన్నది తింటా అంటే కడుపులో. నిఖిల్ నీకు నచ్చిందా? నచ్చిందా నీకు? ఈ పుచ్చకాయ ఎందుకు తెచ్చిందంటే నిఖిలు నిద్రల్ని లేచి పుచ్చకాయ తెమ్మని అన్నాడు. నిద్రల్ని మీకు ఏది పుచ్చకాయ అంటే ఇష్టం? నిన్నటి నుంచి ఎడతా అంటే నిద్రల్ని లేచి అన్న మొదలు మళ్ళీ లేచినాక ఏం కావాలి నిఖిల్ అన్న మొదలు పుచ్చకాయ అన్నాడు. అందుకనే నిఖిల్ కోసం పుచ్చకాయ తెచ్చినాం. మళ్ళీ నీకు ఆకలి కూడా అవుతుందేమో, కడుపులో కూడా చల్లగా ఉంటుంది. చల్లగా లేదా? ఇది ఎందుకు పెట్టాను ఇలా అది అది కాదు, అది పట్టుకో. ఇంకోటి కోసుకొని తింటామరా. అత్తాను కోసి తెచ్చుకొని పోకుంటా. కోసుకొని తిను, పోయాను. కోసుకొని తిను. అది ఉండి ఏం చేస్తుంది ఖాళీగా?
మన కడుపులో పడ్డా కానీ కడుపు నిండుతుంది. కానీ నీకెళ్ళు మా అమ్మమ్మ అయితే మొత్తం రసం గారిపోతాను కిందనే. మా అమ్మమ్మ కోసం ఈరోజు చికెన్ కూర వండుకుంటాం. ఎందుకంటే మా అమ్మమ్మకు నీసు కూర అంటే ఇష్టం. నీసు కూర అంటే ఇష్టమా కాదా? ఇష్టం ఏంటో అంటే ఏంది ఇత్తులా ఇట్లా తీసుకో అత్తలేదా? ఇది ఎక్కువ తోలుతో ఉన్నది, గట్టిగా పెద్దగా ఉన్నది. తోలేమో ఎక్కువ ఉన్నది, కండ తక్కువ ఉన్నది. గంగలక్ష్మికి తోలుతో ఉండడం వలన ఇది తెగలేదు, అందుకే. లేకపోతే ఎన్ని కాయలు కొయ్యలే. ఇంకో ఎట్లున్నది? మంచిగున్నదా? 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 మంచిగున్నది. కమ్మున్నది. నీకు ఎట్లున్నది? కమ్మున్నదాను అమ్మమ్మనా? అమ్మమ్మ ఎట్లున్నది? తమ్ముడు ఎట్లున్నది? మంచిగా ఉన్నది. గంగలక్ష్మి ఎట్లున్నది? మంచిగున్నది. నిఖిల్ ఎట్లున్నది? కమ్మున్నదాను కమ్మున్నదాను కంకుడే తీసుకొని తింటా. ఉన్నదా? ఇంకోటి అయిపోయిందిగా. ఇగో ఇక అటు అమ్మమ్మకి ఇపో. అన్నీ అది నీది ఇక లేదు, ఎవ్వలకు లేదు, అదంతా నీకే. ఇక అమ్మమ్మ కడుపు కూడా దీంతో నిండిపోద్ది, ఎందుకంటే పెద్ద ముక్క. నీరు కాయ మంచిగా కండ మంచిగా లోన కూడా, కానీ కొద్దిగా తక్కువ ఉన్నది. వల్ల ఇది ఇత్తులు ఉన్నాయా? ఇత్తులే బాగున్నాయి నిఖిల్కు. నిఖిల్ది పెద్ద పుచ్చకాయ కాబట్టి బాగుంది. అది నువ్వు కూడా పోయి అయ్యి ఒక 2 చెక్కలు అయితే తింటే అయిపోతుంది. ఇగో ఈ పొనానకు ఇంకోటి తీసుకో. బాబాయ్ కాదు, అయిపోయింది. బాబాయ్కి ఇచ్చులే, అంతేగాని అవన్నీ నీయే కింద పడతాం. బాబాయ్కి ఇచ్చులే. మంచిగున్నది. మంచిగా ఉన్నాడు. నిఖిల్ కోసం అంత తెచ్చినాం కానీ అందరికి అడుపులు నిండినాయి. నిఖిల్ది పేరు అందరిదేమో ఊరే. కమ్మగా ఉన్నది బెల్లం పాకం. ఇది వస్తున్నా. అమ్మమ్మ కడుపు నిండిందా? నిండింది మంచిగా. నిఖిల్ వల్ల మా అమ్మమ్మ కడుపు నిండిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాలకొట్టు కట్టది పాలకొట్టు